ఎన్ని సమస్యలు వచ్చినా మరి ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరి గురించి అంటే నారా లోకేష్ గారి గురించి. మన ప్రాంతంలో ప్రతి ఊరు తిరిగి, ప్రతి గ్రామం తిరిగి, ప్రతి కార్యకర్తను భుజం తట్టి మీ వెంట నేనుంటానని చెప్తూ మన గుండెల నిండా ధైర్యం నింపుతూ ముందుకు నడిపించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు. ఈరోజు చాలా చోట్ల మేము చెప్తా అంటాం, రాజకీయం అంటే తెలుగుదేశం వస్తేనే చాలా సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంది, ఎప్పుడు అభివృద్ధి వైపే చూస్తాము, అంతేగాని వేరే ఏమి ఆలోచన చేయమని చెప్పి చాలా మంది కూడా మమ్మల్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈరోజుసారి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఈసారి జరగబోయే రాజకీయం ఎట్లుంటదంటే అభివృద్ధి రాజకీయం రెండు పక్క పక్కన రైలు పట్టాల్లో పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందనే విషయాన్ని చెప్పాలా. అభివృద్ధిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడతాం, రాజకీయాన్ని నారా లోకేష్ చేతిలో మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ పైకెక్కిన వాళ్ళంతా దయచేసి కిందకి దిగాల. మనకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఈ టైంలో పైన ఉండడం ఎందుకంటే అది ఊగుతాంది, కరెంటు కూడా ఇది ఉంది కాబట్టి దయచేసి అందరూ కొంచెం కింద దిగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 10 మంది కాబట్టి దయచేసి అందరూ కొంచెం కింద దిగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 10 మంది ఎక్కొచ్చు, 50 మంది ఎక్కకూడదు. తమ్ముడు దిగప్ప, 10 మంది ఎక్కితే బాగానే ఉంటది, 50 మంది ఎక్కితే పడిపోతుంది కింద దిగల్లా. కరెంట్ ఉంది, కొంచెం ఏమనుకోదు, కొంచెం దిగండి తమ్ముడు, కొంచెం దిగరా, దిగాలప్ప. ఇక్కడ కూడా